దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, పాస్కా మహోత్సవ కాలపు 5వ ఆదివారపు ఈ వాక్య పరిచర్యకు మీ అందరికీ ప్రేమతో స్వాగతం పలుకుతూ ఉన్నాను. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 34వ వచనం. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 34వ వచనం. అందరూ తర్వాత చెప్పండి. నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఈ యొక్క అంశాన్ని ధ్యానించే ముందు ప్రేమ, ది కాన్సెప్ట్ ఆఫ్ లవ్ గురించి ఒక మాట ధన్య లేదా పునీత మదర్ తెరేసా గారు పలికిన మాట దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, the world is not suffering from TB, cancer, HIV, unemployment or poverty, but the whole world is suffering from lovelessness. దేవుని యందు ప్రియులారా, the world is suffering from lovelessness. ఆవిడంటున్నారు, ఈ ప్రపంచము ఒక టీబీ వలనో, ఒక HIV వలనో, ఒక క్యాన్సర్ వలనో, రోగాల వలన, నిరుద్యోగం వలన, పేదరికం వలన బాధపడడం లేదు. నిజమైన జాడ్యం, నిజమైన రోగం, నిజంగా ఈ లోకాన్ని, ఈ ప్రపంచాన్ని, మానవాళిని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య ఏదైనా ఉన్నది అంటే అది ప్రేమ లేకపోవడమే. పొరుగువారి పట్ల ప్రేమ లేకపోవడం, పొరుగువారిని నిర్లక్ష్యం చేయడం, ప్రభుని యొక్క ప్రేమను మనము ఇతరులకు పంచి ఇవ్వకపోవడమే అసలైనటువంటి ఈ లోకాన్ని పీడిస్తున్నటువంటి గొప్ప జాడ్యం, గొప్ప రోగం అని మదర్ తెరేసా తెలియచేస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, ఇది ఎంత కరెక్టో తెలియాలి అంటే ఒక చిన్న రియల్ స్టోరీ, రియల్ ఇన్సిడెంట్ మీతో పంచుకుంటున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. చికాగో దేశంలో, చికాగో ప్రాంతంలో, అమెరికాలో ఉన్నటువంటి చికాగో ఒక ప్రాంతంలో ఒక యునీక్ టెలిఫోన్ సర్వీసెస్ ఉన్నాయంట. ఒక ప్రత్యేకమైనటువంటి టెలిఫోన్ సర్వీస్. ఆ టెలిఫోన్ సర్వీస్ పేరేంటో తెలుసా? గ్రాండ్మా ప్లీజ్, అంటే అమ్మమ్మ, నానమ్మ, గ్రాండ్మా ప్లీజ్ అన్నటువంటి టెలిఫోన్ సర్వీస్. ఇది ఏంటండి అంటే ఫ్రీ నంబర్, ఎవరైనా ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. టోల్ ఫ్రీ నెంబర్ అంటారు కదా, కాల్ సెంటర్ నెంబర్ అంటారు కదా, అలా ఫ్రీ నంబర్ ఎవరైనా చేయొచ్చు. ముఖ్యంగా ఎవరు చేస్తారండి, ఎవరికి చేస్తారండి అంటే చంటి పిల్లలు, లేదంటే పిల్లలు, చదువుకునే పిల్లలు, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు వరకు కూడా ఈ పిల్లల కోసం ఏర్పాటు చేయబడిన టెలిఫోన్ సర్వీస్. అవతల పక్క ఎవరు ఉంటారండి అంటే సీనియర్ సిటిజన్స్ అనేటువంటి అమ్మమ్మ లాంటి వయసులో ఉన్నవాళ్ళు, నాన్నమ్మ లాంటి వయసులో ఉన్నవాళ్ళు, వృద్ధాప్యములో ఉన్నటువంటి ముసలి వాళ్ళు అవతల ప్రక్క ఉంటారంట. వాలంటీర్స్గా వాళ్ళు వచ్చి ఫ్రీగా సర్వీస్ చేస్తారు, ఈ ఫోన్స్ అటెండ్ అవుతారు. మరి ఎవరికి చేస్తారండి అంటే అమ్మా నాన్న ఉద్యోగాలకు వెళ్ళిపోతూ పిల్లల్ని ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోతారు చూడండి. లేదా పిల్లలు ఏదో చెప్పాలి అనుకుంటే అమ్మా నాన్నలు టైం లేదు, ఖాళీ లేదు, తర్వాత మాట్లాడదాం అంటారు చూడండి. ఎవరితోనో ఒకరితో తను పంచుకోవాలనుకున్నప్పుడు, అక్కడ మనకు తెలుసు భార్యాభర్తలకి, తల్లిదండ్రులకు ఒక రూమ్ ఉంటుంది, పిల్లలకి వేరే రూమ్ ఉంటుంది. పిల్లల బెడ్రూమ్ వేరు, తల్లిదండ్రుల బెడ్రూమ్ వేరు. అప్పుడు ఆ యొక్క చీకట్లో వాళ్ళకి భయం వేసినప్పుడు,
ఎవరో వస్తున్నారు అనిపించినప్పుడు, వాళ్ళు ఎవరితో ఉన్నా పంచుకోవాలనుకున్నప్పుడు, వాళ్ళు మాట్లాడాలనుకున్నప్పుడు, అమ్మ నాన్న బంధువులు ఎవరు అందుబాటులో లేనప్పుడు ఈ పిల్లల కోసం, అంటే బహుశా బాబా ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి పిల్లల కోసం ఈ యునీక్ ఫ్రీ టెలిఫోన్ సర్వీస్. వీళ్ళు ఫోన్ చేయగా అవతల వాళ్ళు ఫోన్ ఎత్తుతారు, ఒక ముసలమ్మ. వీళ్ళ స్టోరీలన్నీ చెప్తారు. నేను స్కూల్లో ఏం చేశాను, నేను ఎక్కడికి వెళ్ళాను, నేనేం చేయబోతున్నాను, ఏం తిన్నాను, ఏం ఉన్నాను, ఇవన్నీ చెప్తుంటే ఏం భయం వేస్తుంది, ఎవరో వచ్చినట్టున్నారంటే అవతల నుంచి వాళ్ళు టైం పాస్ చేస్తూ ధైర్యం చెప్తూ మాట్లాడుతూ ఉంటారంట. ఇలా నెలకి సుమారు 800 ఫోన్ కాల్స్ వస్తాయంట. నెలకి సుమారు 800 ఫోన్ కాల్స్ వస్తాయంట ఒక నెలలో, 30 రోజుల్లో. అంటే ఎంతమంది పిల్లలు ప్రేమ లేక అల్లాడిపోతున్నారో చెప్పడానికి ఇది గొప్ప నిదర్శనం. ఎంతమంది పిల్లలు ప్రేమ కొరకు అల్లాడిపోతున్నారో అనేది ఒక పెద్ద ఉదాహరణ. ఎక్కువ ఫోన్ కాల్స్ చిట్ట చివరన ఎండ్ అయ్యేది ఎలాగంటే పిల్లలు అంటారంట, గ్రాండ్మా ఐ లవ్ యూ, వాట్ ఈజ్ యువర్ నేమ్? ఓకే, అమ్మమ్మ నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నీ పేరేంటో నాకు తెలీదు. అవతల వాళ్ళు ఎవరో తెలియదు కదా, ముఖం చూసి మాట్లాడడం లేదు. ఇలా ఎక్కువ ఫోన్ కాల్స్ ఎండ్ అయినట్లుగా కాల్ రికార్డింగ్స్ చెప్తున్నాయంటే దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దీనిని బట్టి మనకు అర్థమవుతుంది ప్రజలు లేదా పిల్లలు ఎంతగా ఈ ప్రపంచము ప్రేమ కొరకు అల్లాడిపోతుందో. అటువంటి ప్రేమ లేని ప్రపంచంలోనికి యేసు ప్రభు దిగి వచ్చి అంటున్నాడు, ఐ గివ్ యూ ఏ న్యూ కమాండ్మెంట్. చూడండి దేవుని యందు ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి. ఇట్ ఈస్ నాట్ అడ్వైస్, సలహా కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ పీస్ ఆఫ్ సజెషన్, సూచన కాదు. రికమెండేషన్ కాదు, ఇలా చేస్తే మంచిది అంటం లేదు. ఇది మంచిదేమో, చేస్తే బాగుంటుందేమో అంటం లేదు. ఇట్ ఈస్ నాట్ ఎ అడ్వైస్, నాట్ ఎ సజెషన్, నాట్ ఎ రికమెండేషన్, బట్ ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్. ఇది ఒక ఆజ్ఞ. ఆజ్ఞ అంటే చచ్చినట్టు చేసి తీరాలి, తప్పించుకోవడానికి లేదు. క్రైస్తవులుగా మనందరికీ గుర్తుంచుకోవాలి, ప్రేమించడం ఆజ్ఞ. మనందరం మన పొరుగు వారిని ప్రేమించడం దేవుడు మనకిస్తున్న ఆజ్ఞ. ఇట్స్ ఎ కమాండ్మెంట్. ఇది ఎంత సీరియస్ దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. కానీ విచిత్రం ఏమిటంటే ప్రేమించడం అన్నది కొత్త ఆజ్ఞ ఏం కాదే. చూడండి, లేవి కాండము 19వ అధ్యాయం 18వ వచనం చదవండి ఎవరైనా. లేవి కాండము 19:18. నా తర్వాత చెప్పండి, లేదండి. పొరుగు వారి మీద పగ తీర్చుకొనకుడు, వైర్యము పెట్టుకొనకుడు. చూసారా, చెప్పండి అందరూ, నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమింపుడు. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమించము. ఆల్రెడీ పాత నిబంధనలో ఆల్రెడీ యెహోవా దేవుడు ఆల్రెడీ మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు మీరు ప్రేమించుకొనండి అని ఆజ్ఞ ఇచ్చేశారు. కానీ యేసుప్రభు ఏమంటున్నారు? హలో, యేసుప్రభు ఏమంటున్నారు? యేసుప్రభు ఏమంటున్నారు? నూతన ఆజ్ఞ ఇస్తున్నాను అంటున్నారు. పాత ఆజ్ఞ నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు నీ పొరుగు వారిని ప్రేమించము, పాత ఆజ్ఞ. నూతన ఆజ్ఞ, నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు మీ పొరుగు వారిని ప్రేమించండి. చెప్పండి. దిస్ మేక్స్ ఎవ్రీథింగ్ న్యూ. ఇది అంతా కూడా నూతన ఆజ్ఞగా మారుతుంది. యేసు ప్రభు మనల్ని ఎలా ప్రేమించాడో మనకు తెలిస్తే ఇది ఎంతవరకు నూతన ఆజ్ఞ, దీన్ని ఎలా మనం పాటించగలం, మనం తెలుసుకోగలం దేవుని యందు ప్రియులారా. సో మన ధ్యానాంశము, హౌ డస్ జీసస్ లవ్ యూ అండ్ లవ్ మీ? యేసు ప్రేమ ఎటువంటిది? యేసు నిన్ను నన్ను ఎలా ప్రేమిస్తున్నాడు?
యేసు ప్రభు నిన్ను నన్ను ఎలా ప్రేమిస్తున్నాడు? 4 అంశాలను మనం నేర్చుకుందాం దేవుని యందు ప్రియులారా. మొట్టమొదటిది, యేసు ప్రేమ శాశ్వతమైన ప్రేమ. చెప్పండి అందరూ గట్టిగా మరొకసారి. రెండవది, యేసు ప్రేమ ప్రాణమిచ్చే ప్రేమ. మరొకసారి గట్టిగా. ఓకే. ఇక మూడవది దేవుని యందు ప్రియులారా, యేసు ప్రేమ సేవ చేసే ప్రేమ. ఇంకొకసారి. ఇక నాలుగవది, యేసు ప్రేమ క్షమించే ప్రేమ. చెప్పండి ఇంకొకసారి. ఈ 4 అంశాలను మీ ముందు ఈ రోజున ధ్యానపూర్వకంగా ఉంచుతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి దేవుని యందు ప్రియులారా. మొట్టమొదటిది, శాశ్వతమైన ప్రేమ యేసు ప్రేమ. ఓకే, శాశ్వతమైన ప్రేమ యేసు ప్రేమ. చక్కనైన వాక్యం ప్రభువే స్వయంగా చెప్తున్నారు. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 1వ వచనము. అది పాస్కా పండుగకు ముందటి రోజు యేసు తాను ఈ లోకమును వీడి తండ్రి ఎదుగు వెళ్ళ గడియ సమీపించి గ్రహించెను. చెప్పనందరు, ఈ లోకమున ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను, వారిని చివరి వరకు ప్రేమించెను. మళ్ళీ ఆయన వారిని చివరి వరకు ప్రేమించెను. See, Jesus loved us till the end. Jesus loves us till the end. యేసు ప్రభు తన శిష్యులను చివరి వరకు ప్రేమించెను. అదే యేసు ప్రభు నిన్ను నన్ను చివరి వరకు ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమను ఆయన కలిగి ఉన్నాడు. దేవుని వాగ్దానం, తల్లి నిన్ను మరిచినా, తండ్రి నిన్ను మరిచినా నేను నిన్ను మరువను, నేను నిన్ను ఎడబాయను. ఈ లోక ప్రేమలు, మన ప్రేమలు అశాశ్వతమైనవి. మన ప్రేమలు షరతులు కలిగినవి. మన ప్రేమలు కొంతకాలానికే పరిమితమైనవి. మన ప్రేమలు ఎప్పుడుంటాయో ఎప్పుడు ఊడుతాయో ఎవరికీ తెలియదు. మన ప్రేమలు అవతల వాడు మన ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ చేస్తేనే మన ప్రేమ ఉంటుంది. అవతల వాడు నా ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ చేయకపోతే నా ప్రేమ ఉండదు. ఇది మన ప్రేమ. అయితే యేసు ప్రేమ శాశ్వతమైన ప్రేమ. గుడికి వస్తున్న నిన్ను ప్రేమిస్తున్నాడు, గుడికి రాని వాడిని ప్రేమిస్తున్నాడు. ప్రార్థించే నిన్ను దీవిస్తున్నాడు, ప్రార్థించిన వానిని దీవిస్తున్నాడు. లోకాంత్యం తర్వాత, తీర్పు తర్వాత స్టోరీ వేరే. అప్పుడు ఆయన ప్రేమించడు, ముందు చెప్తున్నాను. ఇప్పుడు ఈ లోకంలో ఉంటుండగా మంచి వాళ్ళపైన చెడ్డ వాళ్ళపైన ఒకే విధంగా సూర్యరశ్మి, పుణ్యాత్ములపైన పాపాత్ములపైన ఒకే విధంగా వర్షం. విశ్వసించినా విశ్వసించకపోయినా, ప్రార్థించినా ప్రార్థించకపోయినా, దేవాలయానికి వచ్చినా దేవాలయానికి రాకపోయినా తన ప్రేమ మారడం లేదు. నిత్య జీవం మాత్రం తనను ఎవడు ప్రేమిస్తాడో వాళ్ళకే ఇస్తాడు. పరలోక భాగ్యం మాత్రం అతన్ని విశ్వసించిన వాళ్ళకి, అతన్ని ప్రేమించిన వాళ్ళకి, అతనిపై తిరుగుబాటు చేసే వాళ్ళకి, కఠిన హృదయాలు, మొండి హృదయాలు కలిగిన వాళ్ళకి ఉండదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కానీ ఈ లోకంలో ఉంటుండగా ఆయన ప్రేమ అందరిపైన సమానంగా ఉంటుంది, చివరి వరకు ఉంటుంది. దేవుని యందు ప్రియులారా, ఒక స్టోరీ, రియల్ స్టోరీ నిజంగా నన్ను ఎంతో ఆకట్టుకుంది, మీతో పంచుకుంటున్నాను. రియల్ స్టోరీ ఆఫ్ మిస్టర్ 1970 సంఘటన.
పీటర్ అని కుర్రవాడు ఉన్నాడంట. 21 సంవత్సరాలు, ఫుల్ ఆఫ్ లైఫ్, చక్కగా తన జీవితం సంతోషంగా ఆనందంగా సాగిపోతూ ఉంది. ఇంతలో దేవుని యందు ప్రియులారా, దురదృష్టం కాటు వేసిందన్నట్లుగా ఒక కారు యాక్సిడెంట్కి గురయ్యాడు. ఈ కారు యాక్సిడెంట్కి గురై జీవితం అంతా తలకిందులు అయిపోయింది. ఎంతగా అంటే బ్రెయిన్ బాగా డ్యామేజ్ అయింది, తల భాగం. అందువలన అతను కోమాలోకి వెళ్ళిపోయాడంట. డాక్టర్లు చెప్తున్నారు తల్లిదండ్రులకి, బంధువులకి, అందరికీ కూడా 2 ఆప్షన్స్. ఒకటి, జీవించినంతకాలం కోమాలోనే ఉంటాడు. 2, చాలా త్వరగా చనిపోతాడు. 2 ఆప్షన్స్. అయితే చనిపోతాడు. చనిపోకుండా ఉన్నాడు అంటే జీవితం అంతా కోమాలో ఉంటాడు. కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు, శరీరం పనిచేయదు, చెవులు వినబడవు, కళ్ళు కనబడవు, ఏమీ ఉండదు. ఒక మనిషి అంటే అంతే, మనిషి అంతే. మంచం మీది అతని జీవితం అని చెప్పేశారు. ఆ మాటలు విని గుండెలు పగిలినటువంటి ఎందరో వ్యక్తులలో, తల్లిదండ్రులు, బంధుమిత్రులలో ఒకానొక అమ్మాయి, తనను ప్రేమించే అమ్మాయి, తాను ప్రేమించిన అమ్మాయి, పెళ్లి చేసుకో సిద్ధపడబోతున్నటువంటి అమ్మాయి లిండా అనే అమ్మాయి. ఈమె కూడా గుండె పగిలినంత పని అయింది. కానీ ఈ అమ్మాయి ఈ అబ్బాయిని ఎంతగానో ప్రేమించింది కనుక ఏం చేసిందంటే ఒక టైం టేబుల్ సెట్ చేసుకుందంట. తన డ్యూటీకి వెళ్తుంది. డ్యూటీ అయిపోయిన వెంటనే హాస్పిటల్కి వచ్చి తన సమయం అంతా ఆ అబ్బాయి పక్కన, మంచం పక్కన ఉంటూ మాట్లాడుతూ ఉంటుంది. అతనికి వినబడదు, అయినా సరే మాట్లాడుతూ ఉంటుంది. చెయ్యి పట్టుకొని తట్టుతూ ఉంటుంది. శరీరం మీద మసాజ్ చేస్తూ ఉంటుంది. కళ్ళు పైన, కనురెప్పల పైన మసాజ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ హ్యూమన్ టచ్, హ్యూమన్ లవ్, హ్యూమన్ కంపానియన్షిప్ అందిస్తూ ఉంటుందండి దేవుని యందు ప్రియులారా. ఇలా రోజులు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి, నెలలు గడిచాయి. అవతల వ్యక్తిలో ఎటువంటి ఇది కూడా లేదు. కనుక ఒక 6 నెలలు అయిన తర్వాత నెమ్మదిగా అబ్బాయి వ్యక్తి యొక్క పీటర్ చిటికిన వేలు మాత్రం కదిలిందంట. చిటికిన వేలు చిన్నది కదిపాడంట. ఈవిడ గమనించింది. మరికొద్ది రోజులకి కన్నురెప్పలు ఇలా కళ్ళు మూసి కళ్ళు తెరుస్తున్నాడంట. ఇంకంతే. ఈవిడ అనుకుంది దిస్ ఈజ్ వర్కింగ్ అవుట్ అనుకొని ఉద్యోగానికి వెళ్ళి రిజైన్ చేసేసింది. ఇప్పటి వరకు నేను జస్ట్ 18 గంటలే గడుపుతూ ఉన్నాను, ఇక నుంచి నేను 24 గంటలు ఇతనితోనే ఉంటాను అని ఫిక్స్ అయిపోయింది. ఉద్యోగం రిజైన్ చేసేసింది. ఇతను డిశ్చార్జ్ చేసేసి ఇంటికి తీసుకొని వెళ్ళిపోయింది. ఇంటి దగ్గర 24 అవర్స్ అతని ప్రక్కన కూర్చోవడం, అతనితో మాట్లాడడం, అతనికి మసాజ్ చేయడం, అతనితో పంచుకోవడం, ఇలా మాట్లాడుతూ జీవితం గడుపుతుండగా ఆఫ్టర్ 1 ఇయర్, 1 సంవత్సరం తర్వాత అతను మొట్టమొదటిసారి నోరు తెరిచి మాట్లాడాడు. ఏం మాట్లాడాడో ఎవరికీ అర్థం కావట్లేదు. ఒకే ఒక వర్డ్ పిలిచాడంట. అది ఎవరికీ అర్థం కాలేదు, కానీ లిండాకి మాత్రం అర్థమైంది. మాటలు వస్తాయి అన్నట్టు నమ్మకం కలిగింది. ఇంకా ఆమె తన ప్రేమను చూపిస్తూనే ఉంటుంది. నెమ్మదిగా నోటి మాట విచ్చుకుంటుంది, అంటే వస్తుందన్నమాట. నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. మాట్లాడుతుంటే తన యొక్క ఒకరోజు ఈ లిండా తండ్రి ఇంటికి వచ్చాడంట. వస్తే ఇతను మాటలు బాగా నేర్చాడు, కొంచెం బాగా మాట్లాడుతున్నాడు. వాళ్ళ నాన్నగారితో, లిండా నాన్నగారితో మాట్లాడుతున్నాడు. ఏమంటే, నీ కూతుర్ని నేను పెళ్లి చేసుకోవచ్చా అని అన్నాడట. అతను నవ్వుతూ, తప్పకుండా పెళ్లి చేసుకోవచ్చు, ముందు నువ్వు లేచి నడవాలి, గుడిలో నా కూతురు చెయ్యి పట్టుకొని ముఖద్వారము నుంచి పీఠము వరకు నడవగలిగితే నేను నా కూతురునిచ్చి పెళ్లి చేస్తానన్నాడంట. మరలా ఈవిడ ఒక స్విమ్మింగ్ పూల్ లాంటిది ఒకటి తీసుకొని
ఆ ఎండ ప్లస్ నీరు బాగా హెల్ప్ చేస్తాయని ఎక్కువగా స్విమ్మింగ్ పూల్లో పెడుతూ ఆమె మరొక థెరపీ, రకరకాల థెరపీలు చేస్తూ ముఖ్యంగా ప్రేమ అనే థెరపీ, లవ్ థెరపీ ఆమె అందించడం మొదలుపెట్టింది. 1.5 సంవత్సరంలో ఆయన నెమ్మదిగా అడుగులు వేశాడు. మామగారు చెప్పినట్లే 2 సంవత్సరాలకి వాకింగ్ స్టిక్ పెట్టుకొని, కర్ర పట్టుకొని దేవాలయంలో ఆ లిండా చెయ్యి పట్టుకొని దేవాలయం దగ్గరికి వచ్చి వారిద్దరూ కూడా వివాహం చేసుకున్నారండి. దేవుని యందు ప్రియులారా, తర్వాత రోజుల్లో వాళ్ళకి చక్కనైనటువంటి బిడ్డ పుట్టాడు. తర్వాత రోజుల్లో పూర్తిగా కూడా ఆయన విడిచిపెట్టి ఆరోగ్యంగా నడవగలుగుతున్నాడు, తన పన్ను తాను చేసుకుంటున్నాడు. ఇది మెడికల్ హిస్టరీలోనే ఒక గొప్ప అద్భుతమని డాక్టర్లు చెప్తున్నారు. ఇక ఆ యొక్క చికాగో ప్రాంతంలో, దేశంలో ఎక్కడెక్కడ కోమా పేషెంట్స్ ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు అందరూ కూడా లిండా దగ్గరికి వచ్చి టిప్స్ ఇస్తారా, టెక్నిక్స్ చెప్తారా. మా ఇంట్లో చాలామంది ఉన్నారు, మా ఇంట్లో కూడా ఒకరున్నారు ఇలా పెరాలిసిస్ వచ్చి కోమాలోకి వెళ్ళిన వాళ్ళు అంటూ వీళ్ళు అడుగుతున్నారండి. దేవుని యందు ప్రియులారా, లవ్ థెరపీ, ఏ లవ్ దట్ లాస్ట్ ఫర్ ఎవర్. చివరి వరకు ప్రేమించడం దేవుని యందు ప్రియులారా. కష్టములో, నష్టములో, బాధలలో, రోగములో, ఆరోగ్యములో ప్రేమించడం, చివరి వరకు ప్రేమించడం, యేసు వలె ప్రేమించడం ఈ లిండా అనే సహోదరి చేయగలిగింది. మన జీవితాలలో, మన కుటుంబాలలో ఇటువంటి ప్రేమ నీ భార్య పట్ల, నీ భర్త పట్ల, నీ తల్లిదండ్రుల పట్ల, నీ బిడ్డల పట్ల చివరి వరకు శాశ్వతమైన ప్రేమను మనము ఇవ్వగలగాలి. కేవలం మన కుటుంబ సభ్యుల కొరకు మాత్రమే కాదు, పొరుగు వారికి కూడా మనము మన ప్రేమను, ఇటువంటి ప్రేమను ఇవ్వగలగాలి. దేవుని యందు ప్రియులారా, అర్థమైందా? రైట్. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవది దేవుని యందు ప్రియులారా, ప్రాణమిచ్చే ప్రేమ యేసు ప్రేమ. చెప్పండి అందరూ. దేవుని వాక్యాన్ని చూద్దాం. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 13వ వచనం. 15వ అధ్యాయం 13వ వచనం. చెప్పనందరూ, నా తర్వాత చెప్పనందరూ. తండ్రి కుమారుని యందు 15వ అధ్యాయం 13వ వచనం. వెయిట్. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారపోయే వాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవ్వడనూ లేడు. మరొకసారి, తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారపోయే వాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవ్వడనూ లేడు. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు తన గొర్రెల కొరకు, ఈ మంచి కాపరి తన ప్రాణములు ఇస్తున్నాడు. నేను మీ కొరకు నా ప్రాణములను ఇచ్చేదను, నా ప్రాణములను ఎవడునూ తీసుకొనలేడు, నేనే నా ఇష్టపూర్తిగా నా ప్రాణములను దానము చేస్తున్నాను అంటున్నారు ప్రభు. ప్రాణమిచ్చే ప్రేమ యేసు ప్రేమ. దేవుని యందు ప్రియులారా, ఈ లోకంలో ఎవ్వడూ కూడా ఇటువంటి ప్రేమను మనకివ్వలేరు, ఒక్క యేసు ప్రభు తప్పించి. దేవుని యందు ప్రియులారా, నేను నా జీవితంలో చాలాసార్లు దేవుని దయ వలన కేరళ రాష్ట్రానికి, అక్కడ ఉన్న గుళ్ళకు వెళ్ళడం జరిగింది. ఐ థింక్ లాస్ట్ ఇయర్, దానికి ముందు ఇయరో కానీ 2 సంవత్సరాల క్రితం అనుకుంటా, ఒక సంఘటన నాకు ఇప్పటికీ కూడా గుర్తొస్తుంది. కేరళలో ఒక షాపింగ్కు దేనికో వెళ్తూ ఉన్నాం. వెళ్తుంటే రోడ్డు మీద ఒక ఆటో ఉంది, ఒక పెద్ద ఆటో, ట్రక్ ఆటో. దాని మీద ఫ్లెక్సీలు ఉన్నాయి, దాని మీద సౌండ్ సిస్టమ్ ఉంది. నేను అడిగాను, ఏంటి ఫ్లెక్సీలు, ఏంటి సౌండ్ సిస్టమ్ అని అడిగితే వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే, ఈ ఫ్లెక్సీలో ఉన్నటువంటి ఒక అమ్మాయి ఉన్నారు కానీ ఆ అమ్మాయికి కిడ్నీ ఫెయిల్యూర్, 2 కిడ్నీలు పోయాయి కనుక ఆమెకు ఒక కిడ్నీ కావాలి. కనుక వీళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క సౌండ్ సిస్టమ్ పెట్టుకొని ఆ యొక్క ఏరియా మొత్తం, రోజుకొక ఏరియాలో వాళ్ళు ప్రచారం చేస్తారు. ఈవినింగ్ 4 o'clock
పలానా హాస్పిటల్లో రోగముతో కిడ్నీ ఎవరు బతుకుతుంది, మీలో ఎవరైనా కిడ్నీ దానం చేస్తారా అంటూ అనౌన్స్మెంట్ చేసుకుంటూ వెళ్తారన్నమాట. ఒక ఏరియాలో, ఆ నెక్స్ట్ ఇంకొక ఏరియాలో, ఇంకొక ఎవరో ఒకరు రాకపోతారా అనే ఉద్దేశంతో అలా వాళ్ళు వెళ్తున్నారంట. ఇలాగ ఎవరు చేస్తారు అని అన్నప్పుడు పక్కనే ఒక అతను పొడవుగా నిల్చొని ఉన్నాడు. సుమారు ఒక 6.2 అడుగులంతో చాలా పొడవుగా ఉన్నారు. ఆయన అంటున్నారు, నవ్వుతున్నారు, ఆయన ముసుముసు నవ్వుతున్నారు. పక్కన ఉన్నటువంటి అమ్మగారు చెప్తున్నారు, ఎవరు చేస్తారంటారంటే ఇదిగో ఈయన చేశాడు కదా అన్నారు. ఎవరు ఆయన అంటే మన సిస్టర్ జైస్మరియా వాళ్ళ నాన్నగారి సొంత తమ్ముడు. సిస్టర్ జైస్మరియా వాళ్ళ నాన్నగారి సొంత తమ్ముడు, 68 సంవత్సరాలు ఎంతో అనుకుంటా. ఆయన ఇలాగే ఎవరో తన ఏరియాకి వచ్చి అడుగుతుంటే తన సొంత డబ్బులతో ఒక కుర్రవాడికి తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆపరేషన్కి, మెడిసిన్కి, అన్నిటికీ ఖర్చు పెట్టి తన కిడ్నీ కూడా ఫ్రీగా ఇచ్చి ఆయన ప్రాణాన్ని ఇచ్చారంట. దేవుని యందు ప్రియులారా, ఇలా కూడా ఉంటారా అంటే అంటారు, ఇంకో కిడ్నీ కావాలంటే ఇచ్చేస్తాను అంటున్నారు ఆయన. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులు, దిస్ ఈజ్ నాట్ ఎ సింపుల్ థింగ్. క్రైస్తవత్వం, క్రీస్తు మన నరనరాల్లోనికి ఇంకితే తప్ప ఇటువంటి త్యాగం మనం చేయలేం, ఇటువంటి పని మనం చేయలేం, ఇటువంటి సాహసాన్ని మనం దిగలేం. తన స్నేహితుని కొరకు తన ప్రాణమును దారపోయి వాని కంటే గొప్పదైన ప్రేమ ఈ లోకములో మరొకటి లేదు. యేసు ప్రభు మన కొరకు తన ప్రాణాలు దారపోసాడు. అలాగే ఈ లోకంలో ఫాదర్ గారు కూడా, ఫాదర్ జెన్సన్ అనుకో, ఆయన కూడా ప్రొవిన్షియల్ ఫాదర్ తొర్రేడు నుంచి తన కిడ్నీని ఒక అమ్మాయికి దానం చేశారు. ఇది చాలా గొప్ప కార్యం. దేవుని యందు ప్రియులారా, మన ప్రేమించే వారి కొరకు మనం ఏం చేస్తున్నాం? వాళ్ళ ప్రాణాన్ని పీల్చేయడంగా ఆయన తప్పించి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వి నీడ్ టు లవ్ అదర్స్ జస్ట్ లైక్ జీసస్ లవ్డ్ us. యేసు మనల్ని ప్రేమించినట్లు మన పొరుగు వారిని, మన తోటి వారిని ప్రేమించగలగాలి. దేవుని యందు ప్రియులారా, ఓకే. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడవది యేసు ప్రేమ, సేవ చేయు ప్రేమ. యేసు ప్రేమ చెప్పండి అందరూ. సేవ చేసే ప్రేమ యేసు ప్రేమ చెప్పండి. ఎస్, దేవుని యందు ప్రియులారా, మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 28వ వచనం. మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 28వ వచనం. అట్లే మనుష్య కుమారుడు సేవించుటకే కానీ సేవించబడుటకు రాలేదు. తర్వాత ఆయన అనేకుల విమోచన క్రయధనముగా తన ప్రాణములను దారపోయుటకు వచ్చెను. దేవుని యందు ప్రియుల, మనుష్య కుమారుడు సేవించుటకే కానీ సేవ చేయుటకు రాలేదు. మీకు గుర్తుందో లేదో, ఒక 2 సంవత్సరాల క్రితం ఒక మౌండీ థర్స్డే పెద్ద గురువారం రోజున పిల్లల్ని ఇక్కడ పెట్టి ఒక చిన్న ఎనాక్ట్మెంట్ చేశాను. యేసు ప్రభు నడుముకు తుండుగట్ట కట్టుకోవడం, ఓకే. యేసు ప్రభు తన పై వస్త్రాన్ని విడిచిపెట్టడం, నడుముకు తుండుగుట్ట కట్టుకోవడం, ఆయన శిష్యుల పాదాలు కడగడం, తర్వాత మళ్ళీ పైకి లేవడం. దానికి అర్థం చెప్పాను. దేవుడు తన దైవత్వం అనే వస్త్రాలు పక్కన విడిచాడు, మానవత్వం అనే వస్త్రాన్ని కట్టుకున్నాడు. సేవకుడిగా శిష్యుల పాదాల వంతకు వంగాడు. శిష్యుల పాదాలు కడగడం అంటే పాపాలను కడిగి వేస్తున్నాడు. మరలా ఆయన లేచి తన కుర్చీ మీద కూర్చున్నాడు అంటే మరలా ఆయన లేచి తన యొక్క తండ్రి కుడి పక్కన కూర్చొని ఉన్నారు అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక చిన్న డెమో ఇవ్వడం జరిగింది. యేసు ప్రభు తన శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. ఏమంటే సేవ చేయడానికి నేను వచ్చాను. నా ప్రేమ సేవలు చేసే ప్రేమ, సేవలు చేయించుకునే ప్రేమ కాదంట. దేవుని యందు ప్రియులారా,
మదర్ తెరేసా రోడ్డు మీద వెళ్తుంటే ఒక వృద్ధుడైనటువంటి వ్యక్తి, రోగి, కుళ్ళి కాలవ పక్కన, చెత్తబుట్ట పక్కన ఉన్నాడు. ఎలకలు కొరికేస్తున్నాయి కాళ్ళను, కుక్కలు నాకుతున్నాయి పుళ్ళను, ఒళ్ళంతా ఈగలు, దోమలు, చిన్న చిన్న నుసుపురుగులు. అది మాత్రమే కాదు, శరీరం లోపలికి ఇంకా భయంకరమైన పురుగులు పట్టేస్తున్నది ఒళ్ళంతా కూడా. మదర్ తెరేసా వెళ్ళి ఎంతో ప్రేమతో అతను ఒళ్ళోకి తీసుకుందంట. రోడ్డు మీదే ప్రేమతో ఒళ్ళోకి తీసుకుందంట. దోమలను, లేదంటే ఈగలను, నుసుపురుగులను, కుక్కలను, ఎలకలను పారద్రోలిందంట. ఆ యొక్క గాయాలను ఎంతో ప్రేమతో ఆమె క్లీన్ చేస్తూ ఉంది. ట్వీజర్స్ అంటారు. ట్వీజర్స్ అంటే పట్టి ఇలా ఉంటుంది అన్నమాట, ట్వీజర్. దాంతో లోపలికి వెళ్తే పురుగులు లోపల ఉన్నాయి, ఆ యొక్క పుండు లోపల పురుగులు ఉన్నాయి, మ్యాగట్స్ అంటారు. దాన్ని పట్టుకొని ఇలా తీస్తే పురుగు ఇలా పైకి వస్తుంది. ఆ ట్వీజర్స్తో మ్యాగట్స్ పురుగులను తీస్తూ ఉంటుంటే పక్కన ఒక ధనవంతుడు నడుచుకొని వెళ్ళిపోతున్నాడు. చూశాడు, చీచి చీచి, ₹1,00,00,000 నాకు ఇచ్చిన ఇటువంటి పని నేను చెయ్యను అన్నాడు. ₹1,00,00,000 నాకు ఇచ్చినా నేను ఇటువంటి పని చెయ్యను అన్నాడు. ఆవిడన్నది, నాకు 10 కోట్లు ఇచ్చినా నేను కూడా చెయ్యను అన్నది. మరి ఎందుకు చేస్తున్నావు? ఎందుకంటే నా యేసు మీద నాకున్న ప్రేమను బట్టి నేను ఈ సేవ చేస్తున్నాను. ఓకే, యేసు మీద నాకున్న ప్రేమను బట్టి నేను ఈ సేవ చేస్తున్నాను. సెయింట్ యాన్స్ ఆఫ్ లుజాన్, సెయింట్ యాన్స్ అమ్మగారు ఉన్నారు కదా, వాళ్ళ యొక్క ఫాదర్ గారు అంటారన్నమాట, యేసు ప్రభు సిలువ నుండి దించిన తర్వాత ఆ శరీరాన్ని మరియ తల్లి ఒడిలో పెడితే మరియ తల్లి ఎంత భక్తి భావముతో ఆ యేసు ప్రభు శరీరాన్ని స్వీకరించి సేవలు చేశారో ఆయన చెప్తున్నారు వాళ్ళ అమ్మగారులరా, సెయింట్ యాన్స్ ఆఫ్ లుజాన్ అమ్మగారులు, వాళ్ళకి హాస్పిటల్స్ ఎక్కువగా ఉన్నాయి. మీ చేతిలో ఉంచబడుతున్నటువంటి ప్రతి పేషెంట్ కూడా, డాక్టర్లు, నర్సులు ఎవరైనా ఉంటే చూసుకోండి, మీ చేతుల్లో ఉంచబడుతున్నటువంటి ప్రతి రోగి కూడా యేసు ప్రభు సిలువ నుంచి దించబడిన శరీరం లాంటివాడు. ఒకవేళ యేసు ప్రభు శరీరాన్ని దించి మరీ తల్లి ఒడిలో కాకుండా నీ ఒడిలో పెడితే నువ్వు ఎలా ఎంత ప్రేమ భక్తి భావాన్ని చూపిస్తావో అటువంటి ప్రేమ భక్తి భావముతో రోగులకు సేవలు చేయండి అంటారు ఆయన. ఓకే, సేవ చేసే ప్రేమ యేసు ప్రేమ. మన ఇంటి వాళ్ళకు, చాలామంది పిల్లలకు తల్లిదండ్రులకి కాళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి. ఓకే, అమ్మకి నాన్నకి జ్వరం వచ్చినప్పుడు కాళ్ళు నొప్పులు వస్తుంటే తల్లిదండ్రులు కాళ్ళు పట్టుకోవడానికి సిగ్గు కదా, గమనించారో లేదో? పిల్లలు తల్లిదండ్రులు కాళ్ళు పట్టలేరా? ఏ పిల్లలు తల్లిదండ్రులు కాళ్ళు ఎప్పుడు ఎవడన్నా పట్టారా? చేతులు ఎత్తని చూద్దాం. మా అమ్మ నాన్న కాళ్ళు పట్టాము అన్న వాళ్ళు, అయ్యి బాబోయ్ నిజమే, చూసుకోండి, తల్లిదండ్రులు అబద్ధం చెప్తున్నారు. గుడ్, వెరీ గుడ్, ఐఎమ్ సో హ్యాపీ. చాలామంది పిల్లలకు అమ్మా నాన్న కాళ్ళు పట్టుకోవడం సిగ్గుపడతారు. అవి దేవుని పాదాలు, గుర్తుంచుకోండి, అవి దేవుని పాదాలు, తల్లిదండ్రుల కాళ్ళు, పాదాలు కూడా. కనుక వాటిని ప్రేమతో ఒకరికొకరు సేవ చేసుకొని కుటుంబంలో ప్రేమతో జీవించండి. కుటుంబంలో మాత్రమే కాదు, సంఘములో, సమాజములో, బంధుమిత్రుల మధ్య కూడా అదే ప్రేమతో మీరు జీవించాలని ప్రభు ఈ రోజున ప్రేమ ఆజ్ఞ, నూతన ఆజ్ఞ మనకిస్తున్నారు దేవుని యందు. ప్రియమైన సహోదరి సహోదరులారా, రైట్? ఓకే, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక చివరిది క్షమించే ప్రేమ యేసు ప్రేమ. చెప్పండి అందరూ ఇంకొకసారి గట్టిగా. వాక్యం చూద్దాం. లూకా శుభవార్త 23వ అధ్యాయం 34వ వచనం. లూకా శుభవార్త 23:34. అప్పుడు యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించండి. దేవుని క్షమించే ప్రేమ యేసు ప్రేమ. ఎవరిని క్షమిస్తున్నారండి ఆయన?
ఎవరైతే అతని ముఖం మీద ఉమ్ము వేశారో, ఎవరైతే అతని తలపైన ముండ్ల కిరీటం పెట్టి కొట్టారో, ఎవరైతే అతని కళ్ళకు గంటలు కట్టి నిన్నెవడు కొట్టాడో చెప్పుకో చూద్దాం ప్రవక్త అని ఎక్కిరించారో, నువ్వు నిజంగా దైవ కుమారుడు దిగిరా అని ఎవరైతే వెక్కిరించారో, రకరకాలుగా వెక్కిరించిన వారిని, అవమానించిన వారిని, బాధ పెట్టిన వారిని, క్రూరాతి క్రూరంగా హింసించిన వారిని ప్రభు అంటున్నారు, మొట్టమొదటి మాట చనిపోతూ పలికిన 7 మాటల్లో మొట్టమొదటి మాట శత్రువుల కొరకు, శత్రువులతో మాట్లాడుతున్నారు. శత్రువుల కొరకు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి. ఈరోజు ఒక మెసేజ్ పంపించాను వాట్సాప్లో, చూసారా? షార్ట్ మెసేజ్ చూసారా? మనం ఏమనుకుంటాం, నన్ను ఎవడన్నా ఏమనంటే ఆడు చెయ్యి పడిపోవాలి, ఆడు కాలు పడిపోవాలా, నన్ను తిట్టాడా నోరు పడిపోవాలా, కొట్టాడా చెయ్యి పడిపోవాలా, తన్నాడా కాలు పడిపోవాలా, ఇది మనం కోరుకుంటాం. కానీ యేసు ప్రభు చూడండి, అతన్ని హింసించిన వారిని, బాధించిన వారిని కోరుకుంటున్నాడు. ప్రభా వీరిని క్షమించండి, ఈ పాపం వారి మీద పెట్టకండి, వీరు క్షమించబడాలి, దీవించబడాలి అంటున్నారు. మనం కూడా దేవుని యందు ప్రియులారా, మన పొరుగు వారు క్షమించబడాలి, మనల్ని హింసించిన వారు క్షమించబడాలి, దేవుని చేత ప్రేమింపబడాలి, వాళ్ళకి మంచి జరగాలి అన్న ఉద్దేశంతో మనం ఉండాలి. అది నిజమైన ప్రేమ, అది స్వచ్ఛమైన ప్రేమ, అది క్రీస్తు ప్రేమ, అది క్రీస్తు లాంటి ప్రేమ, అది నిజంగా క్రీస్తుని ప్రేమించే ప్రేమ. దేవుని అటువంటి ప్రేమతో మనం జీవిద్దాం. ఈ 4 అంశాలు. మొట్టమొదటిది శాశ్వతమైన ప్రేమ, చివరి వరకు ఉండే ప్రేమ, ప్రాణమిచ్చే ప్రేమ, సేవ చేసే ప్రేమ, క్షమించే ప్రేమ దేవుడు మనకి ఇవ్వాలని, మన కుటుంబ సభ్యుల పట్ల, మన బంధుమిత్రుల పట్ల, మన పొరుగు వారి పట్ల, మన యొక్క క్రైస్తవ సమాజములో ఈ ప్రేమను వ్యక్తపరిచే విధంగా జీవించే భాగ్యమును దయచేయమని వేడుకుందాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున